శ్రీకాకుళం జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పోలీసు ఉద్యోగుల్లో ఐక్యత, సమన్వయానికి క్రీడలే ప్రతీక అన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. గౌరవవందనాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా రెండు గౌరవవందనాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా మూడవ కంటెస్టెంట్ టెక్కలి సబ్ డివిజన్ ఎస్ఐ గారు ఎండి ఆలి ఎస్ఐ గారు, ఎస్ఐ నందిగం గారు గౌరవవందనాన్ని ప్రదర్శించారు. జి పూర్ణారావు గారి సారథ్యంలో శ్రీ గౌరవ ఎస్పీ గారికి గౌరవవందనాన్ని ప్రదర్శించారు. చాలా చక్కటి కవాతులు నిర్వహించి మానసిక ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపడానికి ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమానికి Annual Sports and Games Meet for the year 2026 Open. అందరండి ఫాస్ట్ గా 400 పార్టిసిపెంట్స్. శ్రీ హేమంత్ కుమార్ ఎస్టీఎఫ్, ఆర్ పృథ్వీ ఎస్టీఎఫ్, ఏ సతీష్ ఎస్టీఎఫ్ రావాలి. పార్టిసిపెంట్స్ శ్రీకాకుళం జిల్లా రాజపక్ష ఉమెన్ స్పోర్ట్స్ అంతా వచ్చాను. జై శ్రీరామ్ ఆంధ్రదేశ సార్ ఎడ్మిన్ సార్ వెళ్ళలే మా డిఎస్పీ
మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ 2025 ఈరోజు ఇక్కడ డిపిటిసిలో స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ వాళ్ళు రకరకాల డ్యూటీస్లో వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మనకు చాలా తక్కువ టైం దొరుకుతుంది ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి కానీ దేనికైనా కానీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్త్ అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ పర్పస్ మీద మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. 2024 కూడా చేసాము, ఇప్పుడు 2025 కూడా చేస్తున్నాము. సో ఈ 3 రోజులు ఏంటంటే మనకు హోంగార్డ్ దగ్గర నుంచి సివిల్ పోలీస్, ఏఆర్ పోలీస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆఫీసర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసి రిలాక్స్ అవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. సో దీనికి సంబంధించి అన్ని ఈవెంట్స్, ట్రాక్ ఈవెంట్స్ కావచ్చు, ఫీల్డ్ ఈవెంట్స్ కావచ్చు, అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసుకోవడం, హెల్త్ని కాపాడుకోవడం, అండ్ మనకి ఏదైతే ఈ డ్యూటీస్ ఉన్నాయో వాటి నుంచి రిలాక్సేషన్ కోసం అన్నది మనం ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా వచ్చిన మీడియా అందరికీ కూడా శ్రీకాకుళం పోలీస్ వైపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.